క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. గత 2 రోజులుగా మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. పౌలుకు కలిగిన విరోధుల వలన కూడా సువార్త ప్రబలుతున్నందుకు పౌలు సంతోషిస్తున్నాడు. పౌలుకు అవిశ్వాసులలోనే కాదు, విశ్వాసుల్లో కూడా విరోధులున్నారు. పౌలు తన బంధకములలో మరింత శ్రమ పడాలని కొంతమంది పౌలు యొక్క బంధకములను పౌలుకు వ్యతిరేకముగా వాడుతూ పౌలును కించపరిచేలాగా మాట్లాడుతూ తమ స్వప్రయోజనము కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అయితే వారేమీ తప్పుడు బోధ చేయటం లేదు, కానీ ఉద్దేశాలు తప్పుడుగా ఉన్నాయి. ఏమిటా ఉద్దేశాలు అంటే, పౌలును కించపరచాలని, పౌలు మీద అసూయ, పౌలు మీద కక్ష. ఆ కక్ష చేత, ఆ అసూయ చేత దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. కొంతమంది అయితే పౌలుకున్న ఆధిక్యతలను బట్టి పౌలు మీద ఉన్న ప్రేమతో బోధిస్తున్నారు. ఇవి రెండిటిని క్రోడీకరించి పౌలు ఏమంటున్నాడంటే, అయిననేమి అంటున్నాడు. అయితే ఏంటంటే, ఇప్పుడు మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అంటున్నాడు. మిష అంటే నటన, నెపము, డంబము అని అర్థాలు వస్తాయి. దేవుని వాక్యమును వాళ్ళు మిష చేతనైనను అంటున్నాడు. మిష అన్నప్పుడు నటన. నిజమే, వాళ్ళు సువార్త బోధిస్తున్నారు, కానీ వారి వెనక ఉన్న ఉద్దేశము సువార్త ప్రకటించాలని కాదు, కానీ సువార్త ప్రకటనలో పౌలును కించపరచాలని. డంబము అని కూడా అర్థం వస్తుంది. డంబము అంటే గొప్పతనం. మనిషి ఇప్పుడు గొప్ప చెప్పుకుంటాడు, ఇంకొకరిని కించపరుస్తూ, ఇంకొకరిని తక్కువ చేస్తూ. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. పౌలును తక్కువ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకొకటి నెపము. కారణం. ఏం కారణం చూపించారు? పౌలు యొక్క చెరసాల, పౌలు యొక్క అవిశ్వాసతను, అసమర్థతను, దేవుని దగ్గర అబద్ధము చెప్పుట ద్వారా కలిగిన శిక్ష, పాపమునకు కలిగిన శిక్ష అని పౌలు యొక్క శిక్షను ఒక కారణంగా చూపించి పౌలు సరైనవాడు కాదు అని చెబుతూ పౌలుకు విరోధంగా సువార్త ప్రకటించారు. సో అందుకే పౌలు ఇక్కడ మిషా అన్నాడు. ప్రిటెన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది.
మిష చేత సువార్త ప్రకటించిన, ఇంకొకటి సత్యము చేత. సత్యము అని అంటే ఇక్కడ సత్య సువార్త అని కాదు దాని అర్థం. విత్ ట్రూ హార్ట్, ప్యూర్ హార్ట్, సత్యమైన మనసు కలిగి. మిగతా వాళ్ళేమో మిష చేత అయితే, వీళ్ళేమో ప్యూర్ హార్ట్, హృదయ శుద్ధి కలిగి, హృదయంలో సత్యాన్ని కలిగి ఉంటూ, పౌలును గురించిన సత్యం కలిగి ఉండి సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళ ప్రకటన క్రీస్తును ప్రకటించటం అన్నది ప్రధానం. వాళ్ళు ఏ ఉద్దేశాలతో ప్రకటిస్తున్నారు అన్నది పక్కన పెడితే, దేవుని సువార్త, క్రీస్తు సువార్త ప్రకటింపబడుతున్నందుకు పౌలు సంతోషిస్తున్నట్టుగా మనం చూస్తాం. జాన్ ఏడీ అని ఒక గొప్ప వేదాంతవేత్త, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక మీద 1835-36 సంవత్సరాల్లో కామెంటరీస్ రాశాడు. ఆయన ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ భాగాన్ని వివరిస్తూ అంటారు, ద వర్చ్యూ ఈజ్ గాస్పెల్, నాట్ ది గాస్పెలర్ అంటాడు. ద వర్చ్యూ ఈజ్ గాస్పెల్, నాట్ ద గాస్పెలర్ అంటాడు. అంటే అర్థం, ద వర్చ్యూ లైస్ ఇన్ గాస్పెల్, నాట్ ఇన్ ది గాస్పెలర్ అని. సత్యం అన్నది సువార్తలో ఉంది కానీ సువార్త ప్రకటించే వాళ్ళు లేదు అంటాడు. సత్యం అనేది సువార్తలో ఉంది, సువార్తను ప్రకటించే వాళ్ళు లేదు. ఉండాలని గ్యారంటీ కూడా లేదు. ఉండాలి కానీ ఉండాలని గ్యారంటీ లేదు. ఎందుకనంటే దేవుని వాక్యం సత్యమైంది. అది ఎంతటి వారినైనా కదిలిస్తుంది, అది ఎలా చెప్పినా కదిలిస్తుంది. దేవుడు అవతల వారిని కదిలించాలి అనుకున్నప్పుడు. సో పౌలు ఆ ఆలోచనలో ఉన్నాడు. దేవుని యొక్క సువార్త మీద పౌలుకి నమ్మకం. ప్రకటించేవాడు ఏ ఉద్దేశాలతో ప్రకటిస్తున్నాడు అన్నది పౌలుకి పెద్దగా ఇబ్బంది లేదు. అందుకే ఆయన సంతోషిస్తున్నాడు. పౌలుకు వచ్చిన సమస్యల్లో ఒకటే, తప్పుడు బోధ, అబద్ధ బోధ, దేవునికి దూరం చేసే బోధ అంటేనే పౌలుకి నచ్చదు. కానీ ఆ చెప్పేవాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అన్న దాని విషయంలో పౌలుకి బాధ లేదు. ఎందుకంటే ద వర్చ్యూ లైస్ ఇన్ గాస్పెల్, నాట్ ఇన్ ది గాస్పెలర్ అన్నాడు కదా. అంటే సత్యం అన్నది సువార్తలో ఉంది కానీ సువార్త ప్రకటించే వాళ్ళు లేదు. నిజమే, వాక్యాన్ని బోధించేవాడే నీతిమంతుడు కాదు. అవునా అండి? వాక్యం ఏమంటుంది? నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వాక్యాన్ని బోధించేవాడు నీతిమంతుడు కాదు, వినేవాడు నీతిమంతుడు కాదు. ఏది నీతి అంటే సత్యం, సువార్త ప్రకటించేవాడు కాదు, సువార్తే సత్యము. కాబట్టి ఆ సత్యవాక్యు ఎట్లా చెప్పినా కానీ దేవుడు ఆ వాక్యము ద్వారా మనుషులను సరిచేస్తాడు. మీరు అందుకే జ్ఞాపకం ఉందా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచయులను పట్టించుకోవద్దు కానీ వారి వాక్యాన్ని వినమన్నాడు. గుర్తుంది కదా. పరిచయుల గురించి వదిలేయండి, వారు ఏం చేస్తారు అన్నది వదిలేయండి, వారు చెప్పే వాక్యాన్ని వినండి అన్నాడు. వారు చెప్పే బోధన వినమన్నాడు. కారణం, బోధ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం పాస్టర్ గారిని చూసి వెళ్తుంటాం. పాస్టర్ గారు చూసి పక్కన పెట్టేయండి, వాక్యం వినండి. వాక్యంలో సత్యం ఉందా లేదా చూడండి. పౌలు అదే చూస్తున్నాడు. వాడు ఎలా అంటారు, వారు ఎలా చెప్తున్నాడు, కక్షతో చెప్తున్నారా, సత్యంతో చెప్తున్నారా, కక్షతో చెప్తున్నారా, విమిషతో చెప్తున్నారా? కాదు, సువార్త ప్రకటింపబడుతుంది. అందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, స్తుతులే కాదు సంతోషిస్తున్నాను, ఇంకనూ సంతోషించేదను అంటున్నాడు. కాబట్టి
దేవుని వాక్యంలో శక్తి ఉంది. మనుషులు ఎలాంటి వారు అన్నది దేవునికి అనవసరం. దేవుని వాక్యము సత్యముగా ప్రకటింపబడుతున్నంత వరకు ఎవరెలా చెప్పినా దేవుడు ఆ సువార్త ద్వారా కార్యములు చేస్తాడు. పౌలు యొక్క ఆనందానికి కారణం అదే. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.